కొండకోనల్లో కోటి కష్టాలతో నిత్యం బతుకు పోరాటం చేస్తున్న ఆదివాసీల గుండె కోశ అరణ్య రోదనగానే మిగిలిపోతుంది. ప్రభుత్వాలు మారినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. గతం కన్నా దారుణంగా మారిపోయాయి. కొండ శిఖరాగ్రాన ఉన్న కుగ్రామాల గిరిజనుల పరిస్థితి మరీ అధ్వానం. సుస్థి చేస్తే వారికి దేవుడే దిక్కు. ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీలే అంబులెన్సులు వారికి. సరైన రహదారులుండవు. ఏటేటా రహదారుల కోసం కేటాయించే నిధులన్నీ బిల్లుల రూపంలో చెల్లింపులవుతున్నాయి. కానీ రోడ్లే వేయరు. ప్రాణాల మీదకొచ్చినా మీ చావు మీరే చావండని కొండలకే వదిలేసిన పాలకులకు బుద్ధి చెప్పేందుకు అడవి బిడ్డలు అడుగు ముందుకేశారు. మా పల్లెలకు వేసిన రోడ్లు చూపిస్తేనే ఓట్లు వేస్తామని, లేకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని జలదీక్షకు పూనుకున్నారు. రోడ్డు వేయకుండా మార్చిన డబ్బులు వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి. రోడ్డు వేయకుండా మార్చిన డబ్బులు రోడ్డు వేయకుండా మార్చేసిన డబ్బులు వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి. రోడ్డు పనులు మొదలు పెట్టాలి. రోడ్డు పనులు మొదలు పెట్టాలి. కడరేవు నుంచి కర్రిగూడ వరకు రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. తినేసిన రోడ్డు డబ్బులు వెంటనే మొదలు పెట్టాలి. రోడ్డు వేయకుండా మార్చిన డబ్బులు వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కొండ శిఖర గ్రామాలైన గుమ్మ పంచాయతీ పరిధిలోని కర్రిగూడ, కడరేవు గ్రామాలతో పాటు పినకోట పంచాయతీ, కొట్టంగూడ, గొప్పలపాలెం గ్రామాలకు చెందిన 50 కుటుంబాల ఆదివాసులు కడరేవు వద్ద పెద్దగడ్డలో డోలీలతో జలదీక్ష నిర్వహించారు. తమ గ్రామాలకు నిధులు మంజూరైన రహదారులు నిర్మించకుండానే సొమ్ము స్వాహా చేశారని ఆరోపించారు. రోడ్డు వేయకుండా మార్చిన డబ్బులు రోడ్డు వేయకుండా మార్చేసిన డబ్బులు వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి. రోడ్డు పనులు మొదలు పెట్టాలి. గుమ్మ పంచాయతీ పరిధిలో 30 గ్రామాలకు సంబంధించి 60.85 కిలోమీటర్ల పొడవైన 22 రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వీటిలో నిమ్మ ఊట, కర్రిగోడ నుంచి కడరేవు వరకు మిషన్ కట్టింగ్ నిమిత్తం 33 లక్షలు ఎర్త్ వరకు మంజూరు చేశారు. కేవలం 2 కిలోమీటర్లు మాత్రం పనిచేసి మమ అనిపించారు. రోడ్డు పనులు మొదలు పెట్టాలి. రోడ్డు పనులు మొదలు పెట్టాలి. ఉపాధి హామీ పథకం ద్వారా మెటీరియల్ కన్వర్జెన్స్ నిధుల నుంచి 3 కిలోమీటర్ల 800 మీటర్ల దూరానికి 1,20,00,000 నిధులు మంజూరు చేశారు. గ్రావెల్ వేయకుండానే రికార్డుల్లో మాత్రం వేసినట్టు చూపించారు. నిధులు గోల్మాల్ చేశారు. కర్రిగూడ నుంచి కడరేవు రహదారి నిర్మాణానికి 65,50,000 రూపాయలు గత సంవత్సరం విడుదల చేశారు. నేటికి పనులు ప్రారంభించకపోయినా రోడ్లు వేసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. ఆదివాసీల బతుకులతో దాగుడు మూతలు ఆడుతున్నారు. ఇక నేటికి రేషన్ బియ్యం తీసుకురావాలంటే 20 కిలోమీటర్లు వెళ్లవలసి వస్తుంది. అత్యవసర పరిస్థితులలో 108 వాహనాలు గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి. డోలీలే శరణ్యం. ఈ బాధలతో, అధికారుల మోసాలతో విసిగి వేసారిన అడవి బిడ్డలు ఎన్నికల వేళ పోరుబాట పట్టారు. తక్షణమే రోడ్లు పనులు ప్రారంభించకపోతే ఎన్నికల కమిషనర్కు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కంప్లైంట్ చేస్తామని హెచ్చరించారు. గిరిజనుల జలదీక్షలకు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు నాయకత్వం వహించారు. రోడ్డు వేయకుండా మార్చిన డబ్బులు వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి. రోడ్డు వేయకుండా మార్చిన డబ్బులు రోడ్డు వేయకుండా మార్చేసిన డబ్బులు వెంటనే రోడ్డు పనులు మొదలు పెట్టాలి. రోడ్డు పనులు మొదలు పెట్టాలి. రోడ్డు పనులు మొదలు పెట్టాలి. కడరేవు నుంచి కర్రిగూడ వరకు రోడ్డు పనులు వెంటనే మొదలు పెట్టాలి. తినేసిన రోడ్డు